ప్రభు సన్నిధులు లూకా సువార్త 2వ అధ్యాయము 14 వచ్చి చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 14 వచనం దయచేసి గట్టిగా చదవమని కోరుతున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయము 14 వచనము. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రము చేయుచున్న ప్రార్థన చేసుకున్న ప్రభు సన్నిధిలో, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఎదుట దేవుడు మనతో మాట్లాడలాగున మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో మేరమ్మ గారు ఒక మాట ప్రార్థన చేయమని కోరుతున్నాను. మంచి సమయంలో ఈ క్రిస్మస్ దినాల్లో మనం దేవుని ఒక మాట వింటాం. నాకు ఒక మాట చెప్తారా? పోయిన వారం ఏం బోధించినా నేను? పోయిన వారం ఏం బోధించి చెప్తారా అయ్యా? పోయిన వారం ఏం బోధిస్తాను డాక్టర్ సార్? పోయిన వారం ఏం బోధించినా నేను? కాదు కాదు, ఎందుకు యేసు వచ్చిండు అని దాని మీద బోధిస్తాను. ఎందుకు యేసు వచ్చాడు ఆ మాట మీద మనం విన్నాము. ఎందుకు యేసు వచ్చాడు అని అంటే దానికి 8 కారణాలు చెప్పినాను నేను. 8 కారణాలు చెప్పినాను. ఏమని చెప్పాను? 8 కారణాలు యేసు ఎందుకు వచ్చాడని 8 కారణాలు చూపించినాను. ఈరోజు నిజంగా మనం ఆలోచన చేసుకుందాము. సమాజంలో అందరూ పండుగ చేసుకుంటున్నారు. క్రైస్తవులు చేసుకుంటున్నారు, అన్యులు చేసుకుంటున్నారు ఈ పండుగను. కానీ వాస్తవంగా మనం చేసే పండుగ నిజమైన క్రిస్మసా అని మాటను ఆలోచించుకుంటున్నాను. క్రిస్మస్ అంటే సంబరాలు, క్రిస్మస్ అంటే ఆనందం, క్రిస్మస్ అంటే లోకంలో ప్రతి ఒక్కరికి సంతోషం. కానీ వాస్తవంగా అది నిజమైన క్రిస్మసేనా అని ఆలోచన చేయమని కోరుతున్నాను. ఈ సమాజంలో, ఈ ఊళ్ళో, ఈ గ్రామంలో కానీ ఈ సంఘాలు మనం ఆలోచన చేస్తే ఒక వ్యక్తిని క్రైస్తవ కుటుంబం అని ఎట్లా గుర్తిస్తారంటే, ఇప్పుడు ఈ దినాల్లో క్రైస్తవ కుటుంబాలు అంటే ఎట్లా గుర్తించి చెప్పండి బాగా. ఒక చిన్న క్వశ్చన్, మన ఊళ్ళో ఎవరైనా పుస్తకాలు వచ్చారనుకో, వీళ్ళు యేసులో బిడ్డలు అని చెప్పడానికి కారణం ఏమో చెప్తారా? బిచ్చగాలు వచ్చారు, మన ఊరు బిచ్చగాలు వచ్చారనుకో, మా ఇంటికి వస్తారు, వీళ్ళు యేసులో బిడ్డలు అని చెప్తారు. ఎట్లా చెప్తారు వాళ్ళు? ప్రేమ పలకరియడం సరే ఉండొచ్చు, లేదని కానీ ఇంకా ఏమన్నా కాదు. ఇంకా నేను అవన్నీ నేను చెప్తాను. మన ఇంటి ముందు స్టార్ పెట్టుకుంటాం క్రిస్మస్కి. ఆ స్టార్ పెట్టినప్పుడు వచ్చే పిచ్చగాళ్ళు కానీ, పోయేటోళ్ళు కానీ, ఊరికి వచ్చేటోళ్ళు కానీ, ఊళ్ళో ఉన్నోళ్ళు కానీ, నువ్వు స్టార్ పెట్టింది ఎందుకని అంటే క్రిస్మస్ పండుగ అని చెప్పుకుంటారు. అది ఆచారం ఉంది కనుక ఇంటికాడ స్టార్ పెట్టుకుంటే కనుక క్రిస్మస్ చేసుకుంటారు. కానీ వాస్తవంగా క్రిస్మస్ ఏం జరుగుతుందంటే స్టార్, ఇంటి పైన స్టారు, ఇంటిలోన భారత నడుస్తుంది. క్రిస్మస్ అంత జరుగుతుంది ఈ కాలంలో. ప్రతి ఊరికి ఏ ఊరికనవో ఖచ్చితంగా యాత్రలు పోస్తారు, రకరకాల భోజనం చేసుకుంటారు. ఈ తినడం తాగడం అది క్రిస్మస్ అనుకున్నారు. కానీ బైబిల్ దీనికి ఏమంటుందంటే దీనికి పూర్తి వ్యతిరేకం బైబిల్ చెప్తుంది. క్రిస్మస్ అనగా ఏంటి అని బైబిల్లో మనం ఆలోచించుకుంటే, క్రిస్మస్ అనగా క్రీస్తును ప్రకటించడమే నిజమైన క్రిస్మస్. ఏమమ్మా అయ్యా? క్రిస్మస్ అనగా ఏంటమ్మా?
ఏమైనా చిన్న పలకండి మాట. క్రిస్మస్ అనగా క్రీస్తును ప్రకటించడము. ఈ మాట గుర్తు చేసుకోవాలి మనం. క్రిస్మస్ అనగా క్రీస్తును ప్రకటించాలి. నువ్వు తిన్నా నువ్వు తాగినా అవన్నీ ఎవరు అడగరు. కానీ నీ యేసయ్య విషయంలో నువ్వు ప్రకటించకపోతే ఇక నీ క్రిస్మస్ అంతా దండగా. నీ క్రిస్మస్ అంతా నేను మొన్న కొత్త బట్టలు వేసుకున్నాను. కొత్త బట్టలు వేసుకొచ్చినాను అనుకో. కొత్త బట్టలు వేసుకొచ్చి గుడికి వచ్చిన నేను 10 మంది చెప్పకపోతే ఇక అది దండగా. అది నా ఇంటికి ఊరు మంది చుట్టాలను తీసుకొచ్చిన. చుట్టాలు తెచ్చి మంచి భోజనం తినబెట్ట, ఆయిల్ తినబెట్ట. కానీ వారికి యేసయ్య విషయం చెప్పకపోవడమే పొరపాటు. ఒకవేళ చెప్పకపోతే గాన నీ క్రిస్మస్లో దమ్ము లేదు, నీ క్రిస్మస్ లాభం లేని పండుగ చేసుకున్నామని అర్థం. ఇంటికి ఏం చేస్తాము? సున్నం కొడతాము, కలర్ కొడతాము, ఇంకా ఏం చేస్తాము? ఇంకా రకరకాల డిజైన్ చేసుకుంటాము, స్వీట్ చేసుకుంటాము, యాటను కోసుకుంటాము. అన్నీ కోసుకున్నాము కూడా మనం మన వాళ్ళకి చెప్పకపోతే అది దండగా. యేసయ్య విషయంలో ప్రకటించకపోతే అది దండగా. కొత్త బట్టలు వేసుకొని యేసయ్య మాట చెప్పకపోతే అది దండగా అని గుర్తు తీసుకుని కోరుతున్నాను. చూడండి అదే మాట లూకా సువార్త 2వ అధ్యాయం 10-11 మాటలు వెళ్దాం. భయపడకుడి, ఇదిగో ఏమంటాడమ్మా? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయచ్చు. దూతలు చెప్తున్నారు ఈ మాటలు. ఎవరు చెప్తున్న మాట ఇది? దూత. అక్కడ దూతలు ప్రకటిస్తున్నాయి యేసయ్యకి. యేసులో పుట్టుక విషయంలో దూతలు ప్రకటిస్తున్నాయి, క్రీస్తును ప్రకటిస్తున్నాయి. కానీ మనం మాత్రము ప్రకటించలేకపోతున్నాము. మనం మాత్రము యేసయ్య వార్తను చాటింపలేకపోతున్నాము. మనం మాత్రము చెప్పలేకపోతున్నాము. ఎందుకు చెప్పలేకపోతున్నామంటే మనం ఏం చేస్తున్నామంటే తింటున్నాం, పడుకుంటున్నాం, లేస్తున్నాం, తిరుగుతున్నాం అంతే. లేదా తింటున్నాం, తాతున్నాం, హాయిగా ఉన్నాం. ఆ రోజు పూర్తి ఇక ఈరోజు అయిపోయా. మొదటిసారి ఏమైతే మనము ఆ వంట చేయాలి, ఈ వంట చేయాలి, ఈ బట్టలు కావాలి, ఆ బట్టలు కావాలి, దానిగా పరిగెత్తున్నాం. కానీ యేసయ్య వార్త విషయంలో పరిగెత్తడం లేదు. యేసయ్య వార్తను తీసుకుపోవడం లేదు. యేసయ్య మాటను మన చుట్టాలకి, మన బంధువులకి, వారి పిల్లలకి, వారి మనమళ్ళకి, వారి తాత ముత్తాలకు, అత్తమామలకు చెప్పడం లేదు. అదే పొరపాటు. అక్కడ దూతలు ప్రకటించాయి. గమనించండి. మనుషులు ఏం ప్రకటించాలే? మనుషులు ఏమని ప్రకటించాలి చూద్దాం. అక్కడ అపోస్తల కార్యం 4వ అధ్యాయం ఏమని ప్రకటించాలి చెప్పండి బాగమ్మా. అమ్మా మీ ఇంటికి చుట్టాలు వస్తే ఏమని ప్రకటిస్తారు మీరమ్మా? ఏమని సునీలు ఏం ప్రకటిస్తావు? మీ ఇంటి మీ దోస్తులు వస్తే ఏం చెప్తారా? సురేష్ మహారాజుకి అర్థమవుతుందన్నమాట. మీ ఇంటికి చుట్టాలు వచ్చి మీరు ఏం చెప్తారు? 4:12 చదవండి ఇప్పుడు. మరి ఎవని వలన రక్షణ కలదు? ఈ నామములోనే మనం రక్షణ పొందవలని ఏ నామములో రక్షణ లేదు. ఏ నామములో రక్షణను పొందలేము మనము. కేవలం యేసయ్య నామంలోనే ఉంది. కనుక ప్రియమైన సంగమా, ఈ మాటను ఆలోచన చేయమని కోరుతున్నాను. నీవు క్రిస్మస్ చేసుకుంటున్నావంటే, నూతనమైన వస్త్రాలు తెస్తున్నావంటే, నీ ఇంటికి సున్నం కొట్టుకుంటున్నావంటే, నీ ఇంటికి నువ్వు రకరకాల డిజైన్ పెట్టుకుంటున్నావంటే, దానితో పాటు ఈ సువార్త కూడా జరగాలి. దాంతో పాటు నీ కుటుంబంతో పాటు నువ్వు ప్రకటించాలి. యేసయ్యను ప్రకటించాలి. యేసయ్యను పరిచయం చేయాలి. ఇతరులకు నువ్వు యేసయ్యను పరిచయం చేయించాలి. ఆ రోజుల్లో దూతలు ప్రకటించాయి. అపోస్తల కార్యంలో పౌలు, పేతురు ప్రకటించారు. పౌలు, శిలలు ప్రకటించారు. పౌలు 12 శిష్యులు ప్రకటించారు ఇదే మాటను.
వెనక అర్థం తీసుకుంటూ పోతున్నాడు. ఏమన్నానమ్మా? క్రిస్మస్ అనగా ఏందమ్మా? క్రిస్మస్ అనగా ఏందమ్మా? పలకండి ఇంకా. క్రిస్మస్ అనగా క్రీస్తును ప్రకటించడము. ప్రకటించాలి. ఎవరిని ప్రకటించాలి? యేసుక్రీస్తును ప్రకటించాలి. ఏమని ప్రకటించాలి? యేసు ప్రభు రక్షకుడు అని ప్రకటించాలి. యేసు ప్రభు ఎవరంటమ్మా? రక్షకుడు అని ప్రకటించాలి. రెండో విషయం చెప్తాను నేను. క్రిస్మస్ చేసుకుంటున్నామా? క్రిస్మస్ చేసుకుంటున్నాం అంటే ఏం చేయాలంటే క్రీస్తును బట్టి దేవుణ్ణి స్తుతించాలి. ఎవరిని బట్టి అమ్మా? క్రీస్తును బట్టి దేవుణ్ణి స్తుతించాలి. క్రిస్మస్ అంటే ఏందమ్మా? క్రిస్మస్ అంటే ఏంది? క్రిస్మస్ అంటే ఏందమ్మా? క్రిస్మస్ పండుగ అంటారు కదా, దాని అర్థం ఏముంది? క్రిస్మస్ అంటే ఏందమ్మా? ఈ జీకే క్వశ్చన్ మీకు చెప్పాను ఎవరు? క్రిస్మస్ అంటే ఏందమ్మా? లాటిన్ పదం ఇది. లాటిన్ పదం క్రీస్తు మాసు. క్రైస్తు మాసు. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్. క్రిస్మస్ను అంటే క్రీస్తును ఆరాధించడం. ఏమో అర్థమైంది? క్రిస్మస్ అంటే ఏ మనిషా? క్రిస్మస్ అంటే ఏందయ్యా? క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్. పలకండి మాట. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించడము. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించడము. క్రిస్మస్ అంటే ఏంటమ్మా? క్రీస్తును ఆరాధించాలి. క్రీస్తును బట్టి దేవుణ్ణి ఆరాధించాలి. క్రీస్తును బట్టి ప్రభును మహిమపరచాలి. క్రీస్తును బట్టి తండ్రిని ఘనత చెందించాలి. ఇది కోరుతున్నాను. కనుక మనం ఏం చేస్తున్నాం ఆలోచన చేసుకుందాం. ఇప్పుడు తీరు ఒకసారి దావీదు రాసిన కీర్తన 19వ కీర్తన 19వ కీర్తన 19వ కీర్తన 1వ వచనము చదవండి. ఏమన్నా కానీ ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది. ఏంటంట? ఆకాశము దేవుని మహిమను వివరించున్నది. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపడుచున్నది. తర్వాత పగటికి పగలు బోధ చేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుచున్నది. వాటికి భాషలు లేవు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. తర్వాత భూమి అంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతము వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్తున్నది. చూడు బాగా, ఇవన్నీ మాటలు దేవుని స్తుతిస్తున్నాయి. ఇవన్నీ ఆకాశం ఏం చేస్తున్నామా? ఆకాశము కొలెజ్ మహారాజ్కి ఏం చేస్తున్నా? ఆకాశం ఏం చేస్తున్నామా? ఆకాశం ఏం చేస్తుంది? దేవుని మహిమపరుస్తుంది. నీరు దేవుని మహిమపరుస్తుంది. చెట్లు దేవుని మహిమపరుస్తున్నాయి. పొలాలు దేవుని మహిమపరుస్తున్నాయి. ప్రకృతి దేవుని మహిమపరుస్తుంది. కానీ మనుషులు మాత్రము ఏం చేస్తున్నామా? మనుషులు ఏం చేస్తున్నాం? మనుషులు మనం ఏం చేస్తున్నాము? ఇంట్లో బారు, ఇంటి పైన స్టార్, ఇంట్లో మనం మాత్రము మనుషులైన మనం ఏం చేస్తామంటే ఇంటి పైన స్టారు, ఇంట్లో బారు, ఇది చేసుకుంటున్నాం. దేవుని మహిమపరచడం లేదు. ఈ ప్రకృతి దేవుని మహిమపరుస్తుంది. ఈ పక్షులు దేవుని మహిమపరుస్తున్నాయి. కానీ మనం మాత్రము మహిమపరచలేకపోతున్నామని గుర్తు చేసుకోవాలి. యెషయా గ్రంథము 42 చూడండి. యెషయా గ్రంథము 42, యెషయా గ్రంథం 42 ఒకసారి 8వ వచనం చూడండి. 8వ వచనం ఎలా చెప్తుంది? 42:8 యెహోవాను నేను, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చేవాడను కాను. చూడబాగమ్మ, దేవుడు స్వయంగా అంటున్నాడు, నా మహిమ నేను పలానోనికి ఇయ్యను. నా మహిమ నీ అహంకారం ఇయ్యను.
నా మహిమ నీ వస్త్రాలకు నేను ఇయ్యను, నా మహిమ నీ బట్టలకు నేను ఇయ్యను, నా మహిమ నీ ఇంటికి నేను ఇయ్యను, నా మహిమ నాకు చెందిందే. అంతే కదా, అంతే కదా. పోలీసు మహారాజ్కి అర్థమవుతుంది మాట, అర్థమవుతుంది మాట అమ్మా. ఈ మహిమ తనకు చెందిందే. ఈ పండుగ రోజున ఆయన కనపడాలి, ఆయన ఆరాధింపబడాలి, ఆయన మహిమ చెందాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన కుటుంబాలలో దేవుని మోసం చేస్తుంటాము. మనం తినడానికి తాగటానికి బట్టల కోసం మనం పరిగెత్తుంటాము, కానీ దేవుని విషయంలో విడిచిపెడతాము. పండుగ ఆరాధన నడుస్తుంది అనుకో, ఆరాధన విడిచిపెట్టాం. ఎక్కడుంటాం మనం అందరం? ఆరాధన సమయంలో ఎక్కడుంటాం మనం చెప్పండి బాగమ్మా. అక్కడ ఆరాధన బలంగా నడుస్తుంటుంది, ఆరాధన పాటలు జోరుగా పాడతారు. ఇంట్లో ఏమవుతుంది అందరూ మీరు ఓరమ్మా నేను ఇంటి పని చేస్తాను, ఇంటికాడే కూర్చుంటాము. స్త్రీలు ఇంటికాడే కూర్చుంటారు. కొంతమంది ఏమో మీరు పోయిరాండి గుడికని అందరూ పంపిస్తారు, ఇంటికాడ కూర్చొని భోజనం చేసుకుంటూ కూర్చుంటారు. అది కాదు పండుగ. పండుగ రోజున దేవుడు మహిమ చెందాలి. పండుగ రోజున నీ కుటుంబం బట్టి దేవుడు మహిమ చెందాలి, దేవుడు సమాధాన పడాలి. అక్కడ మాట అదే ఉంది. ఏముంది మాట? చదువు ఎన్ని చూసినాము? యెహోవాను నేను, ఇదే నా నామమును, మరి ఎవరికి నా నామమును నా మహిమను నేనిచ్చువాను కాను. నాకు రావలసిన స్తోత్రములు విగ్రహములకు చందనీయను. ఏమంటా? నాకు రావాల్సిన మహిమ నేను మీరు విగ్రహంకి ఇస్తా అంటే నేను చందనీయను. మరి ఇది విగ్రహమే కదా, అంతే. కొత్త పండుగ లేకపోతే పండుగ చేయలేమా? చెప్పండి బాగా. పండుగ తెచ్చుకున్నాను నేను ఏం పండుగ చేస్తాను అనుకుంటాం మనం. నాకు బట్టలు లేవు కదా నేను పండుగ చేసుకోవాలనుకుంటాము. ఇంటికి సున్నం కొట్టుకునేది కానీ పండుగ చేయాలనుకుంటాం మనము. ఏం చేస్తున్నాం పండుగ అంటే మనం కాదది. నీవు బట్టలు తెచ్చుకున్నా పండుగ చేయవలసిందే, సున్నం కొట్టుకోకపోయినా పండుగ చేయవలసిందే, ఇంట్లో వంట లేకపోయినా పండుగ చేయవలసిందే. కారం పొడి తిని దేవుని మహిమపరచు, దేవుని కనపరచు. అది నిజమైన క్రిస్మస్. కానీ మనుషులకు మోసపోతున్నాము, సమాజం చూసి మోసపోతున్నాము, సమాజంలో ఉన్న మాటలు బట్టి మోసపోతున్నాము. కనుక ఆలోచించుకుంటున్నాము. ఇంకా 43:7 చదువు సరి. విషయం 43:7 చూడు బాగా. అక్కడేముంది? నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము తెప్పించుము. చూడు బాగమ్మా, నా నామం కోసం ఎంత కష్టపడు, నువ్వు ఎంతను ప్రయాసపడు, కానీ నన్ను ప్రకటించాలి. కానీ క్రీస్తుని బట్టి ఆ తండ్రిని ఆరాధించమని దేవుడు కోరుతున్నాడు. ఏమేమి చెప్పింది అమ్మా? క్రిస్మస్ అనగా నెంబర్ 1 ఏం చెప్పిందమ్మా? క్రిస్మస్ అనగా ఫస్ట్ మాట ఏం చెప్పినాడు? క్రిస్మస్ అనగా ఏందమ్మా? క్రిస్మస్ అనగా క్రీస్తును. ఫస్ట్ మాట క్రీస్తును. ఫస్ట్ మాట చెప్పినాడు. ఫస్ట్ మాట ఇంతకుముందు క్రిస్మస్ అనగా క్రీస్తును ప్రకటించడము. పలకడం సరి. క్రిస్మస్ అనగా క్రీస్తును ప్రకటించడము. రెండో మాట క్రిస్మస్ అనగా క్రీస్తును బట్టి దేవుని ఆరాధించడము. క్రీస్తుని బట్టి దేవుని ఆరాధించాలి. మూడో మాట చెప్తాను. క్రిస్మస్ అనగా ఏంటంటే క్రిస్మస్ అనగా పరిచర్య చేయడము. ఏం చేయడం అమ్మా? పరిచర్య చేయడము. నేను క్రిస్మస్ చేసుకుంటున్నాను మేము చేసుకుంటున్నాం పండుగను, అని చెప్పడం కాదు. క్రిస్మస్ అనగా పరిచర్య చేయడము. నేను రాత్రి 12 గంటలకు నా స్టేటస్ పెట్టాను. ఏం చెప్పినంటే ఒక చిన్న పాప వచ్చి ముందరకు వచ్చి ఇట్లా లైటర్ తోటి టక్కుని చార్జ్ చేస్తే ఈ పాప ఇట్లా వచ్చి ఇట్లా ఊది హ్యాపీ బర్త్డే టు యూ అని పెట్టింది నా స్టేటస్. ఆ పాప కేక్ లేదు, లైటర్తో బర్త్డే చేసుకుంటుంది. ఏం చేస్తున్నామా? ఒక లైటర్తో ఒక లైట్ వెలిగిస్తే ఆ లైట్ ఉప్పుని ఊది బర్త్డే చేసుకుంటుంది. ఈరోజు లేరా సమాజంలో అలాంటి వాళ్ళు?
సమాజం అలాంటి వాళ్ళు లేరా? తిరిగి లేదు. కలిసిపోవాలి వాళ్ళతో పాటు, మనం వారితో పాటు క్రిస్మస్ చేసుకోవడం ఉత్తమము. వారికి లేకపోతే వారికి పరిచయం చేయడం గొప్పది, అది పండుగ. నీకు లేకుండా ఎదుటి వాడిని పెట్టు, అది పరిచర్య. చూడండి యాకోబు పత్రిక ఏమంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి చదవండి. ఉన్నా కానీ 7 నుంచి చదవండి, 7 నుంచి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చూడాగమ్మా, ఇది మాట్లాడుతూ చూసుకోండి. అపవాదిని ఎదిరించి అపవాదిని పంపేయాలంట. తర్వాత ఏం చేయాలంట? దేవుని యొద్దకు రావాలంట. మనము దేవుని యొద్దకు వస్తే అప్పుడు దేవుడు ఏం చేశాడమ్మా? మనం ఒక అడుగు దేవుని కోసం వేస్తే దేవుడు ఏం చేశాడమ్మా? దేవుడు 2 అడుగులు వేస్తాడు. ప్రభావంతో లేదు అని ఒక అడిగి ఒప్పుకోసం. అనేక సార్లు ఏం చేస్తున్నాం పండుగ టైంలో అమ్మ అంటే 30-40 వేలు అప్పు తీసుకుంటారు తెలుసా? అది రేపు కలవాలో చూస్తుందిగా పండుగ పైసలు లేవని ఊరంతా పోయి అప్పులు తెస్తారు. 30,000-40,000 చేతిలో పెట్టుకుంటారు పండుగ చేసుకునికే. పండుగకు 30-40 వేలు పెట్టుకుంటారు. పంటలు అమ్ముకుంటే లాసుకుంటే ఆ కష్టం అమ్మేస్తారు అంతే. పండుగ కోసం అమ్ముకొని చేయాలి పండుగ ఉద్దేశంతో చేసుకోవడానికి మనకి కర్మ. కనుక క్రిస్మస్ అనగా ఏమేమి చెప్పినామా? 3 విషయాలతో అయినామమ్మా. ఏం చెప్పినాను? క్రిస్మస్ అనగా పలకండి. క్రిస్మస్ అనగా క్రీస్తును ప్రకటించడము. రెండోది క్రిస్మస్ అనగా క్రీస్తుని బట్టి దేవుని ఆరాధించడము. మూడోది క్రిస్మస్ అనగా క్రీస్తుకు పరిచర్య చేయడము. క్రీస్తుకు పరిచర్య చేయడం అంటే ఎదుటి వాడిని ప్రేమించి పరిచర్య చేయి, అదే క్రిస్మస్. లేని వాడికి నీకు శాతమైంది అదే క్రిస్మస్. నీకు 2 ఉంటే 1 ఇచ్చేయి, అదే క్రిస్మస్. ఎదుటి వారికి పరిచర్య చేయడమే నిజమైన క్రిస్మస్. ఈ మాట గమనించబడుతుంది. కనుక 3 విషయాలు మనం విన్నాము. 3 విషయాలు ఏమేమి విన్నామో మనము? ఏమేమి విన్నాం? 3 విషయాలమ్మా. నాకు ముగ్గురు చెప్పాలి ఈ మాటలు. ముగ్గురు చెప్పాలి ఎవరన్నా కానీ. ఇది మా పాస్టర్ చెప్పేసి అనుకో, మీరే ముగ్గురు చెప్పాలి. నెంబర్ 1 క్రిస్మస్ అనగా నెంబర్ 1 ప్రకటించడం. క్రీస్తుని ఆరాధించడం. అమ్మ నువ్వమ్మ చెప్పమ్మా. 3వ మాట క్రిస్మస్ అనగా సువార్త అయిపోయింది, ప్రకటించడం అయిపోయింది, దేవుని ఆరాధించడం అయిపోయింది. 3వ విషయం క్రీస్తుకు పరిచర్య చేయడం. క్రీస్తుకు ఏం చేయాలమ్మా? పరిచర్య అంటే ఎలా చేయాలంటే మనసుతో, పూర్ణ మనసుతో. మన పిల్లల కోసం చేస్తాం తెలుసామా? మన పిల్లలు మనం అనేక సార్లు మా పాస్టర్ ఇదే మాట అంట. మన పిల్లలకి ముక్కలు షేడ్ వచ్చిందని సపోజ్ ఏమొచ్చిందమ్మా? వచ్చిందంటే ఏం చేస్తాం? మనం కూకుంటామమ్మా. కొత్త బట్టలు వేసుకున్నాం అనుకో ఏం చేస్తాం? కొత్త బట్టతో కూడా మనిషి తుడుస్తామనుకున్నామమ్మా. ఇట్టే వట్టికి తుడుస్తాం మన బట్టతో, కొత్త బట్టలు అయినా. కానీ ఇదే పని ఎదుటి చేయమనము. ఇదే పని మనం ఎదుటి చేయమనము. లేని వారికి మనం చేయము. ఆడేవాడు మా కూడా ఏమన్నా అలాంటి మాట. కానీ అదిగా దేవుడు కోరేది. అందులో సమానత్వ ప్రేమ కోరుతున్నాడు. నీ పిల్లల్లాగానే వాళ్ళనుకో, వాళ్ళకి లేకపోతే ఒక పూట ఇస్తే నాకు ఇచ్చినావు తింటాం. మన పిల్లలు ఏమంటుంటే నా బట్టలు ఇచ్చావు నువ్వు, అది వద్దు. మన పిల్లలకి మనం నేర్పించాలి. నీ పిల్లలకి పండుగ రోజున 10 మందికి దానం చేయడానికి నేర్పించు, 10 మందికి మేలు చేయడానికి నేర్పించు, లేని మందికి ఇవ్వడం నేర్పించు. అది నిజమైన పండుగ. యేసు ప్రభువు అలాంటి కార్యం కోరుతున్నాడు, అలాంటి జీవితం కోరుతున్నాడు. కానీ మనము చేయలేకపోతున్నాం. మాట్లాడుతూ చూసుకుని నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తు ప్రకటించడము. నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తుని బట్టి దేవుని ఆరాధించడము. నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తు కొరకు పరిచర్య చేయడం. పరిచర్య అంటే మామూలు విషయం కాదు. సంఘ పరిచర్య మామూలు విషయం కాదు.
ప్రజా పరిచర్య మామూలు విషయం కాదు. పరిచర్య చేస్తే అనేకమైన నిందలు రాళ్ళు పడతాయి మనకి. పరపరమైన అనేకమైన రాళ్ళు. మంచి పని చేయడానికి పోతే అంత ఎదురైతురు. అది ఎదురై పర్వాలేదు. ఎవరు చేసే పరిచర్య నువ్వు? ఎవరు చేసే పరిచర్య మనము? దేవుడికి చేసినాము. ఏమన్నా దేవుడు ఈ పూర్తి మోసుకోవడానికి తప్పేమో చెప్పు. పరిచర్య అంటే అదే. మనకి ఈ మాట అర్థం చేసుకొని క్రిస్మస్ అనగా క్రీస్తు ప్రకటించడము, క్రిస్మస్ అనగా క్రీస్తుని బట్టి దేవుని ఆరాధించడము, క్రిస్మస్ అనగా క్రీస్తు పరిచయం చేయడం. ఈ 3 విషయాలు మీరు ఆలోచన తీసుకుని ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు మీ మనసులో ఆలోచన చేయమని కోరుతున్నాను. దేవా, నాతో నీవు ఉండమని కోరుకుందాం. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించడము, క్రిస్మస్ అనగా క్రీస్తుని భయపరచడము, క్రిస్మస్ అనగా క్రీస్తు పరిచయం చేయడము. ఈ 3 విషయాలు మాలో నేర్పించమని నీకోసం బ్రతుకులాగా మాకు నడిపించమని కోరుచు. నీకు ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బోలో యేసు మహారాజ్కి కనుక